హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నువ్వులతో లడ్డూల్ని చూపిస్తున్నానండి. బెల్లంతో చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో చాలా ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఈ పిల్లలకి గ్రోత్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇవి చాలా మంచిది తింటాం అందరూ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడాను. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడైతే మెజరింగ్ కప్తో 1 కప్పు నువ్వులు తీసుకున్నానండి, తెల్ల నువ్వులు. ఈ నువ్వుల్ని మేము ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఇది ఆప్షనల్, ఇది టేస్ట్ బాగుంటుందని చెప్పేసి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి బాగా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే నువ్వులు తొందరగా కలర్ మారిపోతాయి. ఫ్రై చేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వెడల్పుగా చేసుకొని చల్లారడానికి పెట్టుకుందాము. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ క్యాష్యూ నట్స్, 2 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్స్ వేసుకున్నాను, బాదం పప్పు వేసుకొని ఇవి కూడా కొంచెం నెయ్యి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నానండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని కూడా నువ్వులతో పాటు ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవడానికి పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ గ్రేటెడ్ కోకోనట్ అండి, తురిమిన కొబ్బరిని తీసుకున్నాను. ఇది కూడా తీసుకొని అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అది కూడా నువ్వులతో పాటు ప్లేట్లో వేసుకొని చల్లార్చడానికి పెట్టుకోవాలి. చల్లారడానికి ఇది కొంచెం చల్లారిన తర్వాత అందులో నుంచి ఇక్కడ నేను 2-3 టీ స్పూన్స్ ఏమో నువ్వుల్ని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇది తర్వాత యూజ్ చేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత వాటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్ లాగా కాకుండా అది గ్రైండ్ చేస్తున్నప్పుడు అందులోకి 4-5 యాలుక్కాయలు వేసుకోవాలి, లేకపోతే 1/2 టీ స్పూన్ యాలుక్కాయల పొడి అయినా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం కోర్స్గా బరకగా గ్రైండ్ చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి మేము ఏ కప్పుతో అయితే నువ్వుల్ని తీసుకున్నానో అదే కప్పుతో బెల్లంని తురిమి తీసుకున్నానండి. ఇక్కడ మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, మా టేస్ట్ని బట్టి. అవి కూడా ఒకసారి బెల్లం వేసుకున్న తర్వాత నువ్వులతో పాటు చక్కగా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బెల్లం మొత్తం కూడాను బాగా కలిసేటట్లుగా ఒకసారి తిప్పి గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మేము తీసి పెట్టుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి తింటున్నప్పుడు కొంచెం నువ్వులు మాకు పంటికి తగులుతూ మంచి టేస్ట్గా ఉన్నట్టు ఫ్లేవర్ వస్తూ బాగుంటుంది టేస్ట్. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నెయ్యి లేకుండా అయినా సరే మేము లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇవి చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాదు, పెద్దగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. చిన్న చిన్నగా ఉంటే వాళ్ళు ఈజీగా తినేస్తారు. ఇలాగ అన్నీ కూడాను ఈవెన్గా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇవి చాలా మంచిదండి, పిల్లలు నువ్వులు తినడానికి ఇష్టపడరు. ఇలాగే లడ్డూల్లాగా చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, స్వీట్గా ఉంటాయి కాబట్టి. ఇందులో మేము బెల్లం యూస్ చేసాము. బెల్లంలో ఫుల్గా ఐరన్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి గ్రోత్కి హెల్ప్ఫుల్ అవుతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పండగలో అనే కాదండి, నార్మల్గా అయినా సరే ఎప్పుడైనా సరే మేము ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చండి. ఇది చాలా ఈజీగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.